Good morning, everyone. Welcome to Competitive Exams Corner. Welcome to the news analysis of 7th July 2024. So, believe in yourself and the world will be at your feet. మనల్ని మనం నమ్ముకుంటే ప్రపంచం మన కాళ్ళ ముందు ఉంటుంది. సో దట్స్ సచ్ ఎ పవర్ఫుల్ కోట్ ఫ్రమ్ స్వామి వివేకానంద గారు. ఈరోజు న్యూస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథుని రథయాత్ర నేడు వేడుకల్లో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఒడిశాలోని పూరి జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్రను ఆదివారం నిర్వహించనున్నారన్నమాట. సో జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఈ శిక్షతలోని రత్నసింహాసనం వీడి యాత్రగా వెళ్ళి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోబోతున్నారు. సో ఇది మనకు దాదాపు 3 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర కొనసాగబోతుంది. అండ్ 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించనున్నారు. సో అంతకుముందు వేరేలా ఉండేది. బట్ 1971 తర్వాత ఈ అంటే వాళ్ళ చేసే పద్ధతి వేరే ఉందన్నమాట. అండ్ దీనికి 3 అంచెల పద్ధతి కనిపిస్తున్నారు పూరి పట్టణానికి మొత్తం. అండ్ నియర్లీ దాదాపు 15 లక్షల మంది పాల్గొంటారని అంచనా. ఇది మొత్తం 2 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగబోతుంది. అండ్ 3 వేడుకలు ఆదివారం ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు. స్వామి సేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గ మధ్యలో నిలిపివేస్తారు. మళ్ళీ సోమవారం భక్తులను రథాలను లాగుతారు. పూరి రథయాత్రకు లోగడ రాష్ట్రపతులు ఎవరు రాలేదు ఇప్పటి వరకు. తొలిసారి రాష్ట్రపతి ముర్ము గారు ఈ ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. ఆమె గవర్నర్ రఘుబర్ దాస్తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మరియు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. సో ఇది మామూలుగా బ్రైట్ హాఫ్ ఆఫ్ లూనార్ మంత్ ఆఫ్ ఆషాఢ మాసంలో జూన్ జూలై ప్రాంతంలో మామూలుగా ఈ యొక్క వేడుక అన్నది ఉంటుంది. సిటీ ఆఫ్ పూరిలో ఉంటుంది. అండ్ జగన్నాథ, ఇందాక వాళ్ళు చెప్పినట్టు విధంగా బలభద్ర, జగన్నాథ, సుభద్ర ఈ 3 రథాలుని లాగుతారనమాట. సో ఇది మనకు ముఖ్యమైన అంశం. ద రిటర్న్ ట్రిప్ ఈజ్ రెఫర్ టు యాజ్ ఏ బహుదా యాత్ర అని అది వెనక్కి వస్తే ట్రిప్ని మనం అంటామన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, 23న కేంద్ర బడ్జెట్. 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉండబోతున్నాయి. అండ్ ఈ సమావేశాల్లో భాగంగా ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ అన్నది మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించి. ఈమె మన దేశానికి 23వ ఆర్థిక మంత్రి అన్నమాట. 23వ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. దీనికి సంబంధించిన మరీ అన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. యూనియన్ బడ్జెట్ టు బి ప్రెజెంటెడ్ ఆన్ July 23 సెషన్ టిల్ August 12. సో అంటే ఈ 2024-25కి సంబంధించి ఎన్నెన్ని మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ఎన్నెన్ని ఖర్చులు అయ్యే అవకాశం ఉంది, ఆ ఖర్చుల్లో కూడా ఏ రంగానికి ఏ సెగ్మెంట్కు ఎంత మేము కేటాయిస్తాము. సో ఇలా కంప్లీట్గా ఒక అనాలిసిస్ ఇస్తారు. దాన్నే మనము యూనియన్ బడ్జెట్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి. సో బడ్జెట్ రెఫర్డ్ యాజ్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ ఆర్టికల్ 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ is the annual budget of the Republic of India set by Ministry of Finance. సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఫైనాన్స్ పరంగా కంప్లీట్ అనాలిసిస్ అందులో ఉంటుంది. మేము ఏం చేయబోతున్నాం, దానికి ఆ నెక్స్ట్ రాబోయే సంవత్సరానికి సంబంధించి ఆదాయాలు ఏంటి, ఖర్చు ఏంటి, వాళ్ళు ఒక అంచనా వేస్తారు. ఆ అంచనానే బడ్జెట్. అది
అది దానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112 మనకు చెప్తుంది. అండ్ యాన్యువల్ బడ్జెట్ ఫర్ ద ఫాలోయింగ్ ఇయర్ విత్ ద రెవెన్యూస్ టు బి గ్యాదర్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ టు ఐడెంటిఫై ప్లాన్డ్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ గవర్నమెంట్ రెవెన్యూ అండ్ expenditures gathered by the Department of Expenditure to the public sector to forecast economic conditions in the compliance with the government policy. Government policy తో కంప్లైంట్ అవుతూ కూడా ఆ యొక్క ఎకనామిక్ కండిషన్స్ని బేస్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాళ్ళేమో ఎన్నెన్ని ఖర్చులు అవుతాయని అంచనా వేస్తారు, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళేమో ఎంతెంత ఆదాయం వస్తుందనేది అంచనా వేస్తారు. సో ఈ రెండు డిపార్ట్మెంట్స్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. నిర్మలా సీతారామన్ ఈజ్ ద సెకండ్ female defense minister and the second female finance minister after Indira Gandhi and the first full-time female minister to hold each of those portfolios. ఈ పిట్ చాలా చాలా కీలకం. నెక్స్ట్, the government presents it on the first day of February so that it can be materialized before the beginning of a new financial year in April. ఇంతకు ముందు అలా ఉండేదన్నమాట. So until 2016 it was presented on the last working day of February by Finance Minister in Parliament. The budget division of Department of Economic Affairs in the Finance Ministry is nodal body responsible for the producing the budget. Department of Economic Affairs అన్నది ఈజ్ ద కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ అనమాట ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడంలో. అండ్ ఈ 1 ఫిబ్రవరి ఉంది కదా, ఇది ఇంతకుముందు ఉండేది, బట్ ఈ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి కదా, ఎన్నికలు జరగడంతో మనకు ఎన్నికల కోడ్ వచ్చింది. సో ఎన్నికల కోడ్ రావడంతో ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అన్నది మనము నిర్వహించకూడదు. అందుకే ఈ సంవత్సరంలో జూలైలో ఈ బడ్జెట్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి. బంధన్ బ్యాంకు తాత్కాలిక ఎండి సిఈఓగా రతన్ కుమార్ కేష్. సో బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రతన్ కుమార్ కేష్ తాత్కాలిక ఎండి సిఈఓగా ఆయన బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. జూలై 10 నుంచి ఈ నియామకం అమల్లోకి రాబోతుంది. ప్రస్తుతం ఎండిగా ఉన్న చంద్రశేఖర్ ఘోష్ గారు ఆయన జూలై 9న రిటైర్మెంట్ పదవి విరమణ చేయనున్నాడు అనమాట. సో అందుకే జూలై 10 నుంచి రతన్ కుమార్ కేష్ గారు ఆయన ఆ పదవిని చేపట్టబోతున్నారు. సో ఈ కొత్త ఎండి సిఈఓ బాధ్యతలు చేపట్టే వరకు లేదా 3 నెలల కాలం పాటు కేష్ తాత్కాలిక ఎండి సిఈఓగా ఉంటారని స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన బంధన్ బ్యాంక్ సమాచారం ఇచ్చింది. కేష్ నియామకానికి వాటాదారుల అనుమతి లభించాల్సి ఉంది, అంటే షేర్ హోల్డర్స్ అనమాట. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో టాప్ 25లో నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఇటీవల ఎవరు గుర్తింపు పొందారు? ఆన్సర్ మనికా బాత్రా. సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈమె ఏకంగా 24వ ర్యాంకుకు చేరుకున్నారు. ఆన్సర్ మనికా బాత్రా. సెకండ్ క్వశ్చన్, సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ CWUR 2024 రిపోర్ట్ ప్రకారంగా, నివేదిక ప్రకారంగా భారత్లో అగ్రశ్రేణి విద్యా సంస్థగా ఏది నిలిచింది? బ్రాకెట్లో క్లూ ఇచ్చారు. అంతర్జాతీయంగా ఈ విద్యాసంస్థ 4వ 10వ ర్యాంకులో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 20,966 విద్యాసంస్థల నుంచి అత్యుత్తమ విద్యాసేవలు అందించే 2,000 యూనివర్సిటీస్ను గుర్తించి CWUR ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో భారత్కు చెందిన 65 వర్సిటీలు, IIT, IIMలు చోటు పొందాయి. భారత్ నుంచి 2వ స్థానంలో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు 501వ ర్యాంకుని ఉందన్నమాట. ఈ CWUR 2024 ర్యాంకింగ్స్లో టాప్ 10లో అన్ని అమెరికా విశ్వవిద్యాలయాలే నిలిచాయి. తొలి 5 స్థానాల్లో వరుసగా హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ నిలిచాయి. దీనికి ఆన్సర్ IIM అహ్మదాబాద్. 3వ బిట్ అండి. క్రూరమైన రాచరిక చట్టాలు సహా దేశ న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం పోరాటం సాగిస్తున్న ఏ దేశ హక్కుల యువ ఉద్యమకారిణి నేతి పూర్ణ
సనే సంగ్కోమ్ 28 ఏళ్ళు 2024 మేలో అక్కడి ఓ జైల్లో మరణించారు. ఆన్సర్ థాయిలాండ్. నెక్స్ట్ 4th బిట్, 5వసారి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ 2024 మేలో ఏ దేశంలో 2 రోజుల పాటు ఆయన పర్యటించారు? ఆన్సర్ చైనా. ఇక్కడ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్. లేబర్ పార్టీ లీడర్ కీర్ స్టార్మర్ 61 years of age became Britain's 58th Prime Minister on July 5th, 2024. Labour Party secured 412 seats and outgoing Prime Minister Rishi Sunak's Conservative Party got 121 seats in the 650-member parliament. Labour Party stormed to power after 14 years. సో నెక్స్ట్ 16th ఎడిషన్. ఈ ఆర్టికల్ నేను మీకు క్లీన్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి మీరు ఇంకొంచెం కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది. July 4th, July 5th, July 6th సంబంధించిన న్యూస్ అనాలిసిస్ అందులో మీరు వెరిఫై చేయండి. తప్పకుండా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ 16th edition of India Mongolia joint military exercise called Nomadic Elephant commenced at the foreign training node Umroi. ఇది మేఘాలయలో ఉంది. On 3rd July 2024. This annual training event alternates between India and Mongolia. The previous edition was in Mongolia in July 2023. ఇంతకు ముందు సంవత్సరం మంగోలియాలో ఉండింది, ఇప్పుడు మేఘాలయకు వచ్చిందనమాట. ద ఎక్సైజ్ విల్ కన్క్లూడ్ ఆన్ 16th July 2024. అంటే జూలై 3 నుంచి జూలై 16 వరకు ఈ ట్రైనింగ్ అన్నది, ఈ ఎక్సైజ్ అన్నది ఉంటుంది. ఇది ఇండియా మంగోలియా మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. దీని పేరు నోమాడిక్ ఎలిఫెంట్. సో నెక్స్ట్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా విల్ లీడ్ ద 28-member ఇండియన్ athletics contingent at the Paris Olympics starting July 26. The Indian squad is comprised of 17 men and 11 women athletes. సో మనకు ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ 26 జూలై నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులో మన వాళ్ళు మొత్తం కలిపి 28 మంది మన ఇండియా తరపున రిప్రజెంట్ చేయబోతున్నారు. ఆ 28 మందిలో ఎంతమందికి గోల్డ్ మెడల్స్ వస్తాయన్నది, మనము గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ వస్తాయన్నది మనం వేచి చూడాల్సి ఉంది. అండ్ మామూలుగా ఒలింపిక్స్లో మనము ఆ పథకాల పట్టిక అంటే పాయింట్స్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే చైనాకు కానీ, యుఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా, సో ఈ దేశాలకు దాదాపు 100-150 మెడల్స్ ఉంటాయన్నమాట. బట్ ఇండియాలో ఎందుకు అలా లేవు అంటే, ఇండియాలో మనము అసలు పార్టిసిపేషనే 28 మంది మనం పార్టిసిపేట్ చేస్తుంటే అందులో ఒక 10-15 గోల్డ్ మెడల్స్ రావాలనుకోవడం అది చాలా పొరపాటు అవుతుంది. అన్ని రావు గోల్డ్ మెడల్స్. ఏదైనా సరే ఇంకా వాళ్ళు మరీ అవుట్ స్టాండింగ్గా పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప. సో మనం దాదాపు ఒక 100 మంది దాకా మనము ఒలింపిక్స్కి మనం పంపించగలిగితే ఆ 100 మందిలో అట్లీస్ట్ ఒక 10-15 మెడల్స్ అన్నవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం పంపించేది 28 మంది. సో దీని మీద ఒలింపిక్స్ ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు కొంచెం ఆలోచించాలి. వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో నెక్స్ట్ ఒలింపిక్స్ నుంచి దాదాపు ఒక 50 మందినైనా సరే మినిమం సెండ్ చేయాలని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. ఓకే, ఆ విషయం పక్కన పెడితే నెక్స్ట్, సిద్ధార్థ్ మొహంతి వాజ్ రీఅపాయింటెడ్ యాజ్ ద MD and CEO of LIC. He was scheduled to take over the position until the June 7th, 2025. నెక్స్ట్ వచ్చే సంవత్సరం జూన్ 7 వరకు 2025 జూన్ 7 వరకు ఆయన ఆ పొజిషన్లో కొనసాగబోతున్నారు. సిద్ధార్థ్ మొహంతి జాయిన్ LIC యాజ్ అన్ అప్రెంటిస్ ఆఫీసర్ ఇన్ 1985. 1985లో ఆయన అప్రెంటిస్గా జాయిన్ అయ్యారు. ఈరోజు ఆయన క్రమక్రమంగా ఎదిగి MD అండ్ CEOగా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. Next important point, according to the Lancet Planetary Health Journal, more than 7%, nearly 33,000 of all deaths in 10 of Indian largest cities are attributed to air pollution.
So the study analyzed the data from cities including Ahmedabad, Bangalore, Chennai, Delhi, Hyderabad, Kolkata, Mumbai, Pune, Shimla, Varanasi. The authors used data on PM 2.5 exposure in the 10 cities and the daily counts of mortality between 2008 and 2019. దాదాపు 33,000 మంది చనిపోయారంట ఓన్లీ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అది కూడా 10 పెద్ద సిటీస్లో వాళ్ళు అంచనా వేసింది లాన్సెట్ ప్లానటరీ హెల్త్ జర్నల్ వాళ్ళు. 10 సిటీస్ని 2008 నుంచి 2019 దాకా వాళ్ళు అంచనా వేస్తే దాదాపు 33,000 మంది కేవలం ఆ సిటీస్లో ఉండి గాలి పీల్చడం వల్లే చనిపోయారని చెప్పి ఇక్కడ ఒక షాకింగ్ ఆర్టికల్ మనకు కనపడుతుంది. సో ఇవి మనకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ ఇవి పైన కూడా కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది. ఇక ఈరోజు వర్డ్ ఆఫ్ ద డే ఎండేంజర్డ్, అంటే అంతరించిపోతున్న లేదా కనుమరుగవుతున్న. ద వర్డ్ ఎండేంజర్డ్ ఇది ఒక అడ్జెక్టివ్, రెఫర్స్ టు సంథింగ్ that is at serious risk of extinction or becoming very rare. అంటే అంతరించిపోతున్న మీరు చాలాసార్లు వినుంటారు, మనకు ఇండియాలో సేవ్ ద టైగర్స్ అనే క్యాంపెయిన్ నడిచింది. ఇప్పుడైతే అది పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు ఒక 4-5 years బ్యాక్ మన ఇండియాలో టైగర్స్ని సేవ్ చేయాలి అని చెప్పి చాలా క్యాంపెయిన్ కూడా అది నడిచింది. అంటే ఆ టైగర్స్ అన్నవి క్రమక్రమంగా వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. అంటే అవి మేబీ అసలు కనపడకుండా పోతాయేమో, ఎండేంజర్డ్ అయిపోతాయేమో అనేది ఒకానొక శైలి వాళ్ళు ఎక్కువ భయపడ్డారనమాట. అప్పుడే ఆ క్యాంపెయిన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఆ క్యాంపెయిన్లో ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారు. సో దట్స్ కాల్డ్ యాజ్ ఎండేంజర్డ్. ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ యూజ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్పీషీస్ ఎన్విరాన్మెంట్స్ దట్ ఆర్ threatened by various factors such as habitat loss, climate change and over exploitation. అంటే ఇప్పుడు ఒక జీవికి సంబంధించి ఏదైనా సరే ఒక ముఖ్యమైన భాగం చాలా కాస్ట్లీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు దంతాలు చాలా కాస్ట్లీ. సో అందుకని చెప్పి వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అంటే వాటిని పట్టుకొని వాటిని చంపి ఆ యొక్క దంతాలను తీసుకొని వాళ్ళ యొక్క పర్సనల్ రీజన్స్కి వాడుకుంటారు. సో అది ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు కూడా అవి అంటే ఎక్కువ కాలం బతకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. హ్యాబిటాట్ లాస్ అంటే ఆ ఏజ్ గ్రూప్ ఉన్న జీవులన్నీ చనిపోతే దానికి ఒంటరి అనేది వస్తుంది. అప్పుడు హ్యాబిటాట్ లాస్ కూడా అది ఒక ముఖ్యమైన కారణం. ఇక దీనికి సినోనిమ్స్ విషయానికి వస్తే వల్నరబుల్ అండ్ ఎక్స్టింక్ట్. యాంటోనిమ్స్ ప్రొటెక్టెడ్, థ్రైవింగ్. యూసేజ్: ద స్నో లెపర్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఎండేంజర్డ్ స్పీషీస్ బికాస్ ఆఫ్ పోచింగ్ అండ్ హ్యాబిటాట్ లాస్. సో స్నో లెపర్డ్ అన్నది ఎండేంజర్డ్ స్పీషీస్గా ఉంది. నెక్స్ట్, కన్జర్వేషనిస్ట్స్ ఆర్ వర్కింగ్ టైర్లెస్లీ టు సేవ్ ద ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ స్పోకెన్ బై ఫ్యూ రిమోట్ కమ్యూనిటీస్. సో చాలా తక్కువ లాంగ్వేజెస్ ఎండేంజర్డ్ అవుతున్నాయి. అంటే వాటిని కేవలం కొద్ది మంది మాత్రమే మాట్లాడతారనమాట. ఆ లాంగ్వేజ్ని మిగిలిన వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది, ఇంకా మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటి భాషల్ని కాపాడడానికి కొంతమంది కన్జర్వేషనిస్టులు వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తున్నారని చెప్పి ఈ సెకండ్ యూసేజ్ మనకు కనపడుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, ఇరానియన్స్ ఎలెక్ట్ రిఫార్మిస్ట్ పెజెష్కియన్ యాజ్ ఎ ప్రెసిడెంట్. సో ఇరాన్ యొక్క కొత్త ప్రెసిడెంట్గా పెజెష్కియన్ గారు ఎన్నికయ్యారు. సో అక్కడ కూడా ఆయనకు ఓటింగ్ అన్నది ఆయనకు అనుకూలంగా రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ ఆఫ్ విక్టరీస్ అన్నది చూడండి. ఏ లుక్ అట్ ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ పోల్డ్ బై ద 2 candidates విషయానికి వస్తే మొత్తం కలిపి 16.3 మిలియన్, అంటే 53.6% మంది ఈ మసూద్ పెజెష్కియన్ గారికి ఓటేశారు. అండ్ సయీద్ జలీలీ గారికి 13.5 మిలియన్, అంటే 44.3% ఆయనకు ఓడేయడం జరిగిందనమాట. సో ఇది మనకు ముఖ్యమైన అంశం.
ఇరాన్ యొక్క కొత్త ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్. నెక్స్ట్ ఇరాన్ ఇంపార్టెంట్ పాయింట్స్. క్యాపిటల్ ఇస్ తెహ్రాన్, అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ పర్షియన్, కరెన్సీ ఇరానియన్ రియల్, ఇది 6th లార్జెస్ట్ కంట్రీ ఎంటైర్లీ ఇన్ ఏషియా అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మౌంటైనియస్ కంట్రీస్. సో ఎక్కువగా పర్వత శ్రేణులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇరాన్ అన్నమాట. అండ్ తర్వాత ఇది ఏషియాలోనే 6th లార్జెస్ట్ కంట్రీ. నెక్స్ట్ ఇరాన్ మ్యాప్ పాయింటింగ్ విషయానికి వస్తే ఇరాన్ చాలా కంట్రీస్తో తన బార్డర్ని షేర్ చేసుకుంటుంది. సో ఒక పక్క ఇక్కడ సముద్రం అండ్ ఈ పక్కన పెడితే ఇక్కడ నెంబర్ 1 పాకిస్తాన్, నెంబర్ 2 ఆఫ్ఘనిస్తాన్, నెంబర్ 3 టర్క్మెనిస్తాన్, నెంబర్ 4 అజర్బైజాన్, నెంబర్ 5 అర్మేనియా, నెంబర్ 6 టర్కీ, నెంబర్ 7 ఇరాక్, నెంబర్ 8 నెంబర్ 7 ఇరాక్ వరకే. ఇక్కడ కువైట్ ఉంది, కువైట్ ఇరాన్ బార్డర్ కాదు. ఎస్. సో 7 కంట్రీస్లో నియర్లీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, అర్మేనియా, టర్కీ అండ్ ఇరాక్, ఈ 7 కంట్రీస్తో మొత్తం కలిపి ఇరాన్ తన బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇది ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ ఏపీ తెలంగాణ ఫార్మ్ ప్యానల్స్ టు రిజాల్వ్ డిఫరెన్సెస్ అమికబ్లీ. సో ఇక నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిశారు అనమాట. సో వాళ్ళు దాదాపు 2014లో తెలంగాణ విడిపోతే 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు అవి అలానే ఉన్నాయి. వాటిని వాళ్ళు సాల్వ్ చేయలేదు. వాళ్ళు అంటే దాదాపు అక్కడ ఒక ముఖ్యమంత్రి మారారు, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి మారారు, బట్ వాళ్ళు సాల్వ్ చేయలేదు. బట్ ఇప్పటికైనా సరే సాల్వ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను, బట్ అది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సో దీనికి సంబంధించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అడుగు అయితే ముందుకేశారు. ఈ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద ఈయన కొన్ని అడిగారు. దీనికి ఆయన కొన్ని ఒప్పుకున్నారు, కొన్ని ఒప్పుకోలేదు. సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఒప్పుకున్నారు, కొన్ని ఒప్పుకోలేదని తెలిసింది. సో ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్యానెల్స్ని ఫామ్ చేశారనమాట. అంటే ఈ ప్యానెల్స్లో ఉన్న సభ్యులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏమడిగారు, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమడిగారు, ఈ రెండింటినీ వాళ్ళు అంచనా వేస్తారు. అంచనా వేసి ఇందులో ఏవి సాధ్యమవుతాయి, ఏవి సాధ్యమవు అన్నది ఈ ప్యానెల్స్ మ్యాక్సిమం ఈ ప్యానెల్స్లో ఉన్న సభ్యులే ఈ యొక్క ఇష్యూస్ అన్నవి సాల్వ్ చేస్తారనమాట. ఒకవేళ ఇక్కడ కూడా సాల్వ్ కాకపోతే అప్పుడు 2 ముఖ్యమంత్రులు అగైన్ వాళ్ళు లైట్లోకి ఎంటర్ అయ్యి వీటిని సాల్వ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూడండి, ఈ ఏపీ మరి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ వచ్చి మనకు ఏరియా పరంగా 7th లార్జెస్ట్, పాపులేషన్ పరంగా 10th లార్జెస్ట్ అనమాట. సో ఇది 2nd లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది ఆంధ్రప్రదేశ్కు. ఎస్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదంతా అనమాట, ఇదంతా కోస్టల్ లైన్. ఇది మొత్తం ఎంత అంటే 974 కిలోమీటర్స్ అనమాట. సో ఇది 2nd లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఎంటైర్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కు. ఇది ఒక పెద్ద వనరు. ఎప్పుడు ఫామ్ అయింది? 1956 1st నవంబర్న ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, తర్వాత గవర్నర్ వచ్చి సయ్యద్ అబ్దుల్ నజీర్. ఇక తెలంగాణ విషయానికి వస్తే 11th లార్జెస్ట్ బై ఏరియా, 12th లార్జెస్ట్ బై పాపులేషన్, 9th లార్జెస్ట్ బై ద ఎకానమీ. అండ్ సీఎం అనుమూల రేవంత్ రెడ్డి గారు అండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. అండ్ ఫార్మ్డ్ వచ్చి 2nd జూన్ 2014న తెలంగాణ స్టేట్ అన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఫామ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, డిఆర్డిఓ అన్వీల్స్ కంట్రీస్ ఇండిజినస్ లైట్ ట్యాంక్ కాల్డ్ జోరోవర్. So the prototype of the country's indigenous light tank Zorover is ready and will soon be subjected to
ఎక్స్టెన్సివ్ ట్రయల్స్ డిఫెన్స్ అఫీషియల్స్ హ్యాస్ సెట్. అంటే జస్ట్ తయారైందంటే దీనికి సంబంధించిన కొన్ని ట్రయల్స్ కూడా డిఆర్డిఓ పూర్తి చేయాల్సి ఉంది. డిఆర్డిఓ అది అన్నీ పూర్తి చేశాక యాజ్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ట్రయల్స్ ఓవర్ ద నెక్స్ట్ 6 months ద ట్యాంక్ విల్ బీ టెస్టెడ్ ఇన్ వేరియస్ కండిషన్స్ ఇంక్లూడింగ్ సమ్మర్, వింటర్, హై ఆల్టిట్యూడ్, అన్ని రకాల కండిషన్స్లో దీన్ని వాళ్ళు పరీక్షిస్తారు. అంతా ఓకే అనుకున్న వెంటనే ద ట్యాంక్ ఈస్ ప్లాన్ టు బీ హ్యాండెడ్ ఓవర్ టు ద ఆర్మీ ఫర్ ద యూజర్ ట్రయల్స్ బై August 2025. 2025 ఆగస్ట్కి అంతా ఇండియన్ ఆర్మీకి దీన్ని అప్పగిస్తారనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. డిఆర్డిఓ ఒక ఇండిజియస్ లైట్ ట్యాంక్ని చేసింది జోరోవర్. అండ్ ఈ ట్యాంక్ని అన్వీల్డ్ Saturday was jointly developed by the DRDO along with the Larsen and Toubro as a lead integrator. సో ఈ రెండు సంస్థలు కలిసి ఈ యొక్క లైట్ ట్యాంక్ని వాళ్ళు తయారు చేశారనమాట. సో నెక్స్ట్ డిఆర్డిఓకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఇది 1958లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ డిఆర్డిఓ భవన్ ఇన్ న్యూఢిల్లీ. దీనికి సంబంధించిన మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్. హీ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వచ్చి అమిత్ షా గారు. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. సమ్ అదర్ ఇంపార్టెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ ఇంకోటి పడింది, సారీ ఫర్ దాట్. Yes. Women Entrepreneurship Platform and TransUnion Civil partner to launch Seher program. The Women Entrepreneurship Platform WEP and TransUnion Civil have launched Seher, a credit education program designed to empower women entrepreneurs in India. Seher aims to provide financial literacy, content and business skills, facilitating access to essential financial tools for the growth and employment creation. ఈ సెహర్ అన్నది ఉమెన్ ఎంటర్ప్రీనియర్షిప్ ప్లాట్ఫామ్ వాళ్ళు మరియు ట్రాన్స్ యూనియన్ సివిల్ వాళ్ళు కలిసి ఈ యొక్క సెహర్ని వాళ్ళు లాంచ్ చేశారు. ఇది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎందుకు అంటే ఆడవారిలో ఒక ఎంటర్ప్రీనియర్స్ని బయట తీయడానికి వాళ్ళు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళే ఓన్గా అమౌంట్ అర్న్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళకు బిజినెస్ యొక్క స్కిల్స్ని నేర్పించడానికి అండ్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ టూల్స్ని వాళ్ళకు యాక్సెస్ ఇవ్వడానికి, గ్రోత్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, వాళ్ళే 10 మందికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఈ యొక్క సెహర్ అనే ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఈరోజు. జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ జార్ఖండ్ హైకోర్టు. జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి ఆయన జార్ఖండ్ హైకోర్టుగా అపాయింట్ అయ్యారనమాట. ఇంతకుముందు సంజయ్ కుమార్ మిశ్రా ఉండేవారు. ఆయన తర్వాత ఇప్పుడు ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. సో కొలీజియం ఆఫ్ సుప్రీంకోర్టు వాళ్ళు దీన్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మొహంతి రీడెసిగ్నేటెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ. ఇది ఆడే నేను డిస్కస్ చేశాను కదా. సో ఆయన ప్లేస్లో కొత్తగా ఈయన చెప్పాను కదా ఇంతకుముందు అప్రెంటిస్గా ఆయన జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి ఆయన కొనసాగుతూ ప్రజెంట్ ఆయన ఎండి అండ్ సిఇఓగా ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఆర్బీఐ స్లాబ్స్ 1.32 crore మానిటరీ పెనాల్టీ ఆన్ పిఎన్బి. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద మానిటరీ పెనాల్టీని వేసింది. దాదాపు 1,32,00,000 రూపాయలు అమౌంట్ పే చేయాలంటూ జూలై 5న ఒక నోటీస్ని విడుదల చేసిందన్నమాట. ఎందుకు అంటే ఫర్ ద వయలేషన్స్ రిలేటెడ్ టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండ్ నో యువర్ కస్టమర్ నార్మ్స్. అంటే వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్లు లోన్స్ విషయంలో, అడ్వాన్స్ విషయంలో మరియు కేవైసీ విషయంలో వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్లకు గాను ఆ ఫైన్ అన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద ఫైన్ వేసింది. నెక్స్ట్ అగ్రి ఎంటర్ప్రీన్యూర్ స్వప్న కల్లింగల్ సెక్యూర్స్ స్పైస్ అవార్డ్. సో స్వప్న కల్లింగల్ ఆఫ్ కల్లింగల్ ప్లాంటేషన్
Thrissur received Spice Award 2024 instituted by ICAR, Indian Institute of Spice Research. సో ICAR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ వాళ్ళు విడుదల చేసిన ఒక అవార్డ్, స్పైస్ అవార్డ్ 2024కి సంబంధించి కల్లింగల్ ప్లాంటేషన్కి సంబంధించిన స్వప్న కల్లింగల్ గారికి ఈ అవార్డు అన్నది లభించింది. అది త్రిశూర్లో ఉంటుంది. ద అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు హర్ ఫర్ హర్ ఇనిషియేటివ్స్ ఇన్ ఎంటర్ప్రైజ్ diversification and integrated crop management strategies promoting a sustainable spice based cropping system. ఈ అన్ని విశిష్టతలకు గాను ఆమెకు అవార్డు అన్నది లభించింది. నెక్స్ట్, నీరజ్ చోప్రా టు లీడ్ 28 మెంబర్ స్క్వాడ్ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్. సో ఇందాక చెప్పాను కదా, 28 మంది సభ్యులతో ఇండియన్ అథ్లెటిక్స్ టీము ఒలింపిక్స్కి వెళ్ళబోతోంది. దీన్ని లీడ్ చేయనిది ఎవరు అంటే నీరజ్ చోప్రా గారు. ఎస్, చోప్రా మేడ్ ఎ హిస్టరీ 3 years ago by becoming the first Indian track and field athlete to win a medal at the Olympics, that too a gold. So gold medal అందుకున్నారు నీరజ్ చోప్రా గారు. సో దిస్ టైమ్ ద ఇండియన్ జావెలిన్ త్రో ఏస్ విల్ హ్యావ్ ఒలింపిక్ డెబ్యూటెంట్ కిషోర్ జైనా ఫర్ కంపెనీ ఇన్ హిస్ పెట్ ఈవెంట్. సో ఇది మనకు ముఖ్యమైన అంశం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ 2024 బిల్డింగ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. ఆన్ July 6, 2024 కోఆపరేటివ్స్ వరల్డ్ వైడ్ సెలబ్రేటెడ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. సో నిన్న ఇంటర్నేషనల్ కోఆపరేటివ్స్ డే అన్నమాట. దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. సో ఇది మనకు ముఖ్యమైన అంశం. నెక్స్ట్, వరల్డ్ జూనోసిస్ డే 2024 అండర్స్టాండింగ్ అండ్ ప్రివెంటింగ్ యానిమల్ టు హ్యూమన్ డిసీజెస్. సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో అండర్స్టాండింగ్ అండ్ ప్రివెంటింగ్ యానిమల్ టు హ్యూమన్ డిసీజెస్ అనమాట. సో వరల్డ్ జూనోసిస్ డే కూడా మనము జూలై 6న మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ ఈస్ యాన్యువల్ అబ్జర్వెన్స్ టు ఎయిమ్స్ టు రేజ్ అవేర్నెస్ అబౌట్ ద జూనోటిక్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ దట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి అంటువ్యాధులు కానీ మనకు స్ప్రెడ్ అవుతాయి అనే విషయం మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క రోజుని ఉపయోగించుకుంటున్నారు. యాజ్ వీ అప్రోచ్ దిస్ డే, ఇట్స్ క్రూషియల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే అండ్ హౌ వీ కెన్ కంట్రిబ్యూట్ టు ద ప్రివెంటింగ్ దోస్ పొటెన్షియల్ డేంజరస్ డిసీజెస్. వరల్డ్ జూనోసిస్ డే is observed annually on July 6, 2024. It falls on Saturday. దీనికి సంబంధించి చాలా సిటీస్లో, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఇలాంటి సిటీస్లో, ఈవెన్ నార్మల్గా ఉన్న ఊళ్ళల్లో కూడా కొన్ని ఊళ్ళల్లో పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్స్ ఫ్రీగా వేశారనమాట. సో ఈ యొక్క జూనోసిస్ డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఈవెన్ చాలా పేపర్స్లో కూడా ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇది జూనోసిస్ డే. నియర్లీ 50 to 100 వ్యాక్సిన్స్ ఫ్రీగా వేశారనమాట గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ యొక్క యానిమల్స్కి, పెట్ యానిమల్స్కి. సో ఇది ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన న్యూస్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.